హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే ఈ పప్పు కొయ్యగూర వేసి వండుతున్నానండి. ఇది చూడండి ఎలా వండుతానో. ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుందండి బాగా. ఈ కూర ఎలా చేస్తానో చూపిస్తానండి. ఫస్ట్ ఒక 2 టమాటాలు పచ్చిమిర్చి కోసుకొని వేసుకోవాలండి. పప్పు బాగా కడిగి, నేనైతే ఇక్కడ 1/2 కిలో పప్పు తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి పప్పు ఉడికేటంత నీళ్ళు పోసుకోవాలా. కోసుకున్న తర్వాత ఈ కొయ్యగూర వేసుకోవాలండి. కాడలతోటి కోసుకోవాలా, లేతగా ఉంటుంది. ఈ కొయ్యగూర వేసుకోవాలా దీంట్లో. పసుపు వేసుకోవాలండి. తొందరగా ఉడికిపోతుందండి. ఆకుకూరలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉడికిపోయి ఇట్లా మెత్తగా అయిపోతుందండి. తర్వాత పులుసు పోసుకోవాలండి. ఒక నిమ్మకాయ అంత చిన్న, మనకు రుచికి సరిపోయేంత ఉప్పు. నీళ్ళేం పోసుకోవద్దండి, కొద్దిగా ఉడకపెట్టాలి పప్పుని. ఇది పప్పు తాలింపుకండి. ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు, ఎండిన మిర్చి, ఉల్లిగడ్డలు కోసుకోండి, కలేమాకు. ఇది తాలింపు గురించి. పప్పు కొంచెం సేపు చింతపండు వేసినాక ఉడకపెట్టుకున్నానండి. తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవాలా. జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. తర్వాత ఎల్లిపాయలు, తర్వాత ఆనియన్, పప్పు ఇట్లా ఉడకపెట్టుకొని కొంచెం చింతపండు వేసి మళ్ళీ ఉడకపెట్టుకోవాలండి. టేస్టీగా ఉంటుంది చాలా. ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలా. తాలింపు వేసుకోవాలండి. గోంగూర పప్పు రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.